ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే జనవరి నాటికి పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా జనవరిలో కొత్త కమిటీల నియామకం ఉంటుందన్నారు. పోరాట పటిమ, ఉత్సాహం ఉన్న యువతకు ఈ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. యువకులతో పాటు పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న అనుభవజ్ఞులను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీలను రూపొందిస్తారని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు పటిష్టమైన కమిటీలను వేసుకోబోతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. అందరినీ కలుపుకునే విధంగా సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు